ప్రస్తుతం అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి విద్యా సంవత్సరం మధ్యలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు ఎంతవరకు ప్రభావితం అవుతుంది ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త ఐసీఈ నిబంధనల వల్ల అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం. మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ డిపార్ట్మెంట్ హెడ్ క్రాంతి కుమార్ గారు. ఒకసారి వారితో మాట్లాడదాం. క్రాంతి కుమార్ గారు, ఇప్పుడు అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ సరికొత్త నిబంధనల వల్ల, స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ పాలసీలు తీసుకొచ్చిన ఈ సరికొత్త నియమ నిబంధనల వల్ల ఏ మేరకు మన భారతీయ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది? ఆ నష్టాన్ని ఇప్పుడు మనం భర్తీ చేసుకోవాలి ఎడ్యుకేషనల్ పరంగా, ఎకనామికల్ పరంగా అంటే మన విద్యార్థులకు ఉన్న ఇప్పుడు ఆప్షన్స్ ఏంటండి? నమస్కారం రంజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ చెప్పాలి అంటే మన స్టూడెంట్స్ వచ్చేసి ఆఫ్టర్ చైనా ఇండియాలో ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తీసుకుంటే అది ఇండియన్. సో 2017-18 లో తీసుకున్నప్పుడు ఇట్ వాజ్ అరౌండ్ 2,50,000 స్టూడెంట్స్ ఫ్రమ్ ఇండియా who were in United States of America pursuing graduation as well as higher studies. Okay. So that is the contribution of India in terms of revenue. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ వెళ్తున్నారంటే ఆ యూనివర్సిటీస్ అన్నిటికీ అది రెవెన్యూ, అండ్ దట్ ఈస్ అన్ ఇన్కమ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాజ్ వెల్. ఎందుకంటే మొత్తం హోల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకుంటే 5.5% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అన్నమాట యుఎస్ఏలో. సో ట్రంప్ ఈ మూమెంట్ లో ఇట్లాంటి డెసిషన్ తీసుకున్నాడు అంటే యాజ్ మెనీ ఆఫ్ ది స్పీకర్స్ మైట్ హ్యావ్ సెడ్ అది ఒక ఎలక్షన్ స్టంట్ అంతే. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ ఈ కరోనా ఈ సిచ్యువేషన్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అని చెప్పేసి అక్కడ ప్రజల్లో గవర్నమెంట్ మీద ఒక రిసెంట్మెంట్ ఉంది. సో ఇలాంటి టైమ్స్ లో కొంచెం ఎమోషన్స్ క్లియర్ అప్ చేయాలి. సో యాజ్ ఎ టిపికల్ పొలిటీషియన్ డొనాల్డ్ ట్రంప్ అదే చేస్తున్నాడు, ఎమోషన్స్ క్లియర్ అప్ చేయడానికి ఇలాంటి స్టెప్స్ తీసుకుంటున్నాడు. కానీ దీని యొక్క ఇంపాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్ఏ మీదనే చాలా ఉంటుంది. ఎందుకంటే మెనీ ఆఫ్ ది యూనివర్సిటీస్ అంటే మిడ్ సైజ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ యూఎస్ఏలో అవన్నీ సర్వైవ్ అవుతుంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వల్ల. డొమెస్టిక్ గా కాలేజెస్ లో యూనివర్సిటీస్ లో పెద్దగా ఎక్కువ అడ్మిషన్స్ లేవు, అండ్ ఇట్ ఈస్ ది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆన్ విచ్ దోస్ యూనివర్సిటీస్ ఆర్ సర్వైవింగ్. సో ఈ స్టెప్ తీసుకోవడం వల్ల ఆ యూనివర్సిటీస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయి. అండ్ సెకండ్ పాయింట్, యాజ్ యూ సెడ్, మన ఇండియన్ స్టూడెంట్స్ ఎలా ఇంపాక్ట్ అవుతారు అండ్ వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండాలి. సో ఈ కంటెక్స్ట్ లో తీసుకుంటే ఆల్రెడీ మనకి దెర్ ఈస్ వన్ స్టాటిస్టిక్స్ అండి, ఐ జస్ట్ లెట్ యూ నో దాట్. సో ఇండియన్ స్టూడెంట్స్ మొబిలిటీ రిపోర్ట్ 2020 ప్రకారంగా ఆల్రెడీ బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ అండ్ దీని వల్ల ఉన్న లాక్డౌన్ ఇదంతా ప్రపంచంలో ఉన్న దీని సిచ్యువేషన్ వల్ల 48.46% ఆఫ్ స్టూడెంట్స్ have changed their decision of going abroad. So already 48% of students are thinking twice before planning abroad. And generally మన ఇండియన్స్ కి మెయిన్ ప్లేసెస్ ఏవి వెళ్తారు అనేసి అంటే ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దెన్ టు అన్ ఎక్స్టెంట్ యూకే, యునైటెడ్ కింగ్డమ్. సో ఆల్రెడీ 48% వాళ్ళు డెసిషన్స్ అంటే దే ఆర్ ప్లానింగ్ టు చేంజ్ దర్ డెసిషన్. సో ఈ కంటెక్స్ట్ లో ఇట్లాంటిది తీసుకొచ్చిన తర్వాత డెఫినెట్ గా దే విల్ థింక్ ట్వైస్ బిఫోర్ గోయింగ్ దేర్. అండ్ ఈ కంటెక్స్ట్ లో మన ఇండియా ముందర ఒక ఆపర్చునిటీ ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా ఎక్కువ అయిపోయాయి ఇండియాలో. సో ఈ యూనివర్సిటీస్ కానివ్వండి ఒక మంచి స్టాండర్డ్స్ తీసుకొచ్చాయి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ట్రైనింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి తీసుకొస్తే మేబీ ది స్టూడెంట్స్ వుడ్ ఆప్ట్ దోస్ యూనివర్సిటీస్. సో ఆ రకంగా టు సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ కంట్రోల్ ది బ్రెయిన్ డ్రైన్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎంతో టాప్ బ్రెయిన్స్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది, ఇండియాలో ఉండట్లేదు. అండ్ దట్ ఈస్ ది రీజన్ మనం ఏం చెప్పుకున్నా కూడా నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే వన్ ఆఫ్ ది ఇండియన్ అంటే ఎన్ఆర్ఐకి వచ్చిందని, లేకపోతే హీ వాజ్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని చెప్పుకుంటున్నాం కానీ ఇండియన్ కి వచ్చిందని చెప్పలేకపోతున్నాం కదా. సో ఆ కంటెక్స్ట్ లో మేబీ దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఇన్ డిస్గైజ్. ఎందుకంటే ఎవ్రీ ఛాలెంజ్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఇన్ డిస్గైజ్ కదా. సో ఆ రకంగా దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఇన్ డిస్గైజ్ ఫర్ ఇండియన్స్ అండ్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ ఆల్సో. మేబీ దిస్ ఈస్ అ ఛాన్స్ for them to do some contribution in terms of nation building. అంటే క్రాంతి గారు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ వ్యాలిడే. అది ఎవరికి అంటే కొత్తగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసుకోవాలి, అమెరికాకు వెళ్ళి హైయర్ స్టడీస్ చదువుకోవాలి అనుకునే వాళ్ళకి మేబీ మీరు చెప్పిన డెసిషన్ అనేది సమర్థవంతంగానే ఉంటుంది. కానీ ఆల్రెడీ సగం ఎడ్యుకేషనల్ ఇయర్లో ఉండి ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు సడన్గా మీరు వదిలేసి వెళ్ళిపోండి, లేకపోతే ఇన్స్టిట్యూషన్ని షిఫ్ట్ చేసుకోండి, కొత్త కోర్సుని ఆప్ట్ చేసుకోండి, ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కి రండి అన్నప్పుడు వాళ్ళ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు వాళ్ళకి యాక్చువల్గా ఆప్షన్స్ లేవండి. యాజ్ యూ సెడ్ అది నిజంగా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు ఈ సెమిస్టర్ కోసం వాళ్ళు ఇండియాకి వచ్చేసి దాని తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అంటే వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీస్ అంత ఉండదు. ఎందుకంటే ఎంతో మంది ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, కొన్ని గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్ మీద వెళ్ళారు అక్కడికి. సో వాళ్ళకి రిటర్న్ రావడానికి ఫ్లైట్ టికెట్స్ కి వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుందండి ఫైనాన్షియల్ కెపాసిటీ ఉండదు. సో వాళ్ళ దగ్గర ఆప్షన్ లేదు. వన్ ఆప్షన్ విచ్ మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ ఇస్
అది విజిటర్ దీని కింద విజిటర్ స్టేటస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఓకే కానీ అది చాలా షార్ట్ టర్మ్ సొల్యూషన్ అంతే. ఓకే అది ఎంతవరకు లాంగ్ టర్మ్ గా అది వాళ్ళకి వర్కౌట్ అవుతుందో తెలియదు. అండ్ యాక్చువల్ గా మీరు ఇందాక అన్నట్టు కూడా ఐ బిలీవ్ ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ డిస్కషన్స్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఓకే ఈ ఇష్యూని ఎట్లా సాల్వ్ చేయాలి అని చెప్పేసి. అని వీ హోప్ దట్ సంథింగ్ గుడ్ హ్యాపెన్. ఎందుకంటే లేకపోతే నిజంగా ఆల్రెడీ ఈ ఎకనామిక్ లాక్డౌన్ వల్ల వాళ్ళకి అక్కడ ఆప్షన్స్ లేదు, జాబ్స్ లేవు, ఇంట్లోనే ఉంటున్నారు. సో దానివల్ల వాళ్ళకి నెల నెల గడవడమే చాలా కష్టం అయిపోయింది. ఇలాంటి తరుణంలో ఈ స్టెప్ ఇంకేంటంటే ఇంకొక రోకలి బండ పడ్డట్టు అవుతుంది అన్నమాట వాళ్ళ మీద. సో డెఫినెట్ గా ఇండియన్ గవర్నమెంట్ దీని ఆన్ ప్రయారిటీ బేసిస్ టేకప్ చేయాలి. రైట్. రంగనాథ్ గారు, ఇప్పుడు ఈ ఎకనామికల్ రీజన్స్ ఉన్నాయా లేకపోతే పొలిటికల్ రీజన్స్ ఉన్నాయా, వీటన్నింటికన్నా కూడా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఫైట్ చేస్తోంది కరోనాతో. ఇప్పుడు హార్వర్డ్ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలే మేము ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తామన్నది కూడా ఎక్కువ మంది విద్యార్థులు ఒక దగ్గరికి వచ్చేస్తే వాళ్ళలో ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కష్టమైపోతుంది. ఇప్పటికే అమెరికాలో కోవిడ్ భారీ స్థాయిలో విజృంభించింది కాబట్టి మళ్ళీ అది విద్యార్థుల్లో కూడా వస్తే కంట్రోల్ చేయడం కష్టం అన్న రీజన్ తోటి ఇప్పుడు అందరూ ఆన్లైన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు దీనివల్ల ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న ట్రంప్ యొక్క నిర్ణయాల్ని ఇన్స్టిట్యూషన్స్ ఖండించే పరిస్థితులు ఉంటాయా అక్కడ, లేకపోతే ప్రభుత్వందే మోనోపాలీ కింద జరుగుతూ ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి ఇన్స్టిట్యూషన్స్ ముందుకు రావాల్సిందేనా అక్కడ? వెల్ అండి, ఈ మోడిఫికేషన్స్ రాకముందు కూడా ఈ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అన్ని ఆన్లైన్ కోర్సెస్ ఫాల్ సెమిస్టర్ కి డిక్లేర్ చేసేసినాయండి. సో అలాగే ఈవెన్చువలీ కొన్ని యూనివర్సిటీస్ లైక్ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, బాస్టన్ అనే యూనివర్సిటీ వాళ్ళు హైబ్రిడ్ మోడల్ తో ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారండి. అంటే లైక్ వాళ్ళు పెట్టిన పేరు నార్త్ ఈస్టర్న్ వాళ్ళు పెట్టింది ఎన్యూ ఫ్లెక్స్ అని ఒక మోడల్ తీసుకొచ్చారండి. అంటే ఈ హైబ్రిడ్ మోడల్ కి అగైన్ దెర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆన్ ద స్టూడెంట్స్ అండి. ఇఫ్ ద స్టూడెంట్స్ చూస్ దిస్ హైబ్రిడ్ మోడల్ ఏంటంటే ద స్టూడెంట్ ఇస్ గెటింగ్ ఎన్రోల్డ్ ఫర్ 12 credit hours ఒక సెమిస్టర్ కి. అంటే ఈవెన్చువల్ గా ఒక 3 credit hours కి ఒక కోర్స్ కింద మనం తీసుకోవచ్చు, అంటే ఒక సబ్జెక్ట్ కింద. సో ఒక కోర్స్ ఆన్లైన్ లో అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక అంటే హాఫ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వుడ్ బి ఆన్లైన్ అండ్ హాఫ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వుడ్ బి ఇన్ పర్సన్ అండి. సో ఇలాంటి హైబ్రిడ్ మోడల్స్ ని అడాప్ట్ చేసుకుంటున్నాయండి చాలా మటుకు యూనివర్సిటీస్. అయితే ఇప్పుడు ఆల్రెడీ ముందు చెప్పేసిన వాళ్ళు మేము ఈ సెమిస్టర్ కి మొత్తం ఆన్లైన్ రన్ చేస్తామని చెప్పిన వాళ్ళకి ఇప్పుడు ఇది ఛాలెంజ్ అయిందండి. అంటే దే కెనాట్ నౌ ఇప్పుడు ఈ వీళ్ళు ఐసీఏ గానీ ఏదైనా ఇప్పుడు ఇచ్చిన ఈ కొత్త రూలు వాళ్ళు ఏం చెప్పారు, 10 days లో ఈ సేవింగ్ సిస్టమ్ అని ఉంటుందండి. అంటే స్టూడెంట్ అండ్ విజిటర్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది. దానిలో ఈ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ టు అప్డేట్ దేర్ ప్రోగ్రామ్ మోడల్, హౌ ఆర్ దే టీచింగ్ ద కమింగ్ సెమిస్టర్ అనేది. దాన్ని బట్టి ఇప్పుడు అందుట్లో ఉన్న ఆ ప్రోగ్రామ్స్ కి ఎన్రోల్ అయ్యి ఉన్న స్టూడెంట్స్ కి ఇది ఎఫెక్ట్ అవుతుంది ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్లైన్. అండ్ దే హ్యావ్ టు ఇమీడియట్లీ టేక్ ఎ ట్రాన్స్ఫర్ టు అ యూనివర్సిటీ విచ్ ఇస్ either following the hybrid model or యూజువల్ గా పాతకాలం ఒక పద్ధతి ఉందండి, ఓల్డ్ మోడల్ ఒకటి ఉంది. అది ఇప్పటికి దాన్ని మళ్ళీ ప్లేస్ లోకి తీసుకొచ్చారు. ఏంటంటే ఇంతకు ముందు కూడా స్టూడెంట్స్ అక్కడ చదువుకోవటానికి వెళ్ళిన వాళ్ళకి ఒక కోర్స్ ఆన్లైన్ చేసుకుని మిగతా కొన్ని కోర్సులు ఇన్ పర్సన్ చేసుకునే అవకాశం ఉండేది. వాళ్ళు పార్ట్ టైమ్స్ చేసుకుంటా ఒక కోర్స్ ఆన్లైన్ చేసుకుని మిగతాది ఇన్ పర్సన్ చేసుకునేది. అది కూడా ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్లేస్ లోకి తీసుకొచ్చారు. ఎర్లియర్ ఇట్ యూస్ టు బి దేర్ అండి, ఆ కాన్సెప్ట్ ఉంది. సో అలాగా ఈ పాత పద్ధతిని లేదంటే కొత్తగా హైబ్రిడ్ అనే మోడల్ ని అడాప్ట్ చేసుకుని కొంతమందిని స్టూడెంట్స్ ని రీటైన్ చేసుకోవడానికి యూనివర్సిటీలు ప్రయత్నాలు చేస్తున్నాయండి. ఏదైతే ఇప్పుడు హార్వర్డ్ లాంటి ఇప్పుడు ఐ డోంట్ థింక్ దే విల్ కమ్ అప్ విత్ ఎనీ హైబ్రిడ్ మోడల్ అండి. అండ్ పీపుల్ హు ఆర్ స్టడీయింగ్ ఇన్ హార్వర్డ్ హ్యాస్ టు చూస్ అన్ ఈక్వలెంట్ యూనివర్సిటీ ఆఫ్ దట్ సేమ్ స్టాండర్డ్. ఎందుకంటే హార్వర్డ్ కి వెళ్లే వాళ్ళంతా అంబిషియస్ గా ఆ కోర్సు చదవాలని. అయితే ఇక్కడ ఇంకో ఛాలెంజ్ ఉందండి. వీళ్ళు ఏదైతే ఆన్లైన్ అని చెప్తున్నారో జనరల్ గా ఈ టెక్నికల్ సబ్జెక్ట్స్ కి ఆన్లైన్ లోనే చెప్పగలిగిన కోర్సెస్ చాలా లిమిటెడ్ గా ఉంటాయండి. అంటే కోర్ సబ్జెక్ట్స్ థియరిటికల్ గా ఉన్నాయి, ఆన్లైన్ చెప్పేయగలుగుతారు. కొన్నిటికి ప్రాక్టికల్ గా విత్ ద టూల్స్ విత్ ద ల్యాబ్ ఇన్వాల్వ్మెంట్ తోనే స్టూడెంట్ హ్యాస్ టు లెర్న్ దట్ అండి. ఆ టైం వాళ్ళు ఆ ల్యాబ్ లో స్పెండ్ చేయగలిగి ఆ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఒక ట్యూటర్ అండర్ సూపర్విజన్ లో ఒక అప్రెంటిస్ లాగా చేయగలిగితేనే ఆ క్రెడిట్ అవర్స్ ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలుగుతారు. అయితే ఇప్పుడు ఈ హార్వర్డ్ లో ఏదైతే ఆన్లైన్ అంటున్నారో వీళ్ళు ఏం చేశారంటే
ఏ అయితే ఆన్లైన్ చేయగలుగుతారో వాటిని వరకే ప్రపోజ్ చేస్తున్నారు స్టూడెంట్స్ కి. ప్రాక్టికల్ గా చేయగలిగినవి వీళ్ళు ఎలాగో చేయించలేరు, ఎందుకంటే ఆన్లైన్ లో చేయించలేరు అవి. సో ఇప్పుడు ఇట్ ఈస్ ఈవెన్ అ ఛాలెంజ్ ఫర్ దీస్ యూనివర్సిటీస్ హౌ దే గోయింగ్ టు కమ్ అప్ టు రిటైన్ ది స్టూడెంట్స్ అండి. కొన్ని యూనివర్సిటీస్ మట్టికి చాలా రిజిడ్ గా ఉన్నాయి, బికాస్ దే హ్యావ్ టు గో విత్ ద పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్. సో దే ఆర్ సేయింగ్ సారీ ఫర్ దిస్ టర్మ్ వీ కెనాట్ యాక్చువల్లీ టీచ్ ఎనీథింగ్ ఇన్ పర్సన్ అండ్. సో వాళ్ళకి చాలా ఇట్స్ గోయింగ్ టు బి డ్రాస్టిక్ steps that they need to take, whether they have to find an equivalent standard university which offers hybrid program. Okay, ఇది within the 10 days they should be able to do it and ఈ ట్రాన్స్ఫర్ కూడా చేయగలగాలి సక్సెస్ఫుల్ గా. అదర్వైజ్ అంటే ఇక్కడ బాలా గారు చెప్పారు యాక్చువల్ గా చైనాతో మనల్ని కంపేర్ చేసి మోనోపోలీగా మన దగ్గర నుంచి నేర్చుకుంటున్నారని. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చైనా నుంచి మనం ప్రొడక్ట్స్ కొనుక్కుంటాం, బాలాగారు చెప్పిన దాంతో కూడా నేను ఏకీభవించను. ఎందుకంటే మనం ఆ అంశాన్ని ఈ అంశాన్ని మనం ఒకే తాటి కింద కట్టి చూడలేము. ఇప్పుడు అందుకనే ఐ జస్ట్ వాంట్ టు గివ్ దట్ తీసుకురావాల్సింది పాయింట్. ఎందుకంటే బాలాగారు లెట్ మీ కంప్లీట్ అండి ఒక చిన్న విషయం ఇక్కడ. చెప్పండి. చైనా దగ్గర నుంచి మనం ప్రొడక్ట్స్ కొంటున్నప్పుడు మనం రెవెన్యూ చైనా వాళ్ళకి ఇస్తున్నాం అండి. ఓకే, చైనా ఇస్ గెటింగ్ బెనిఫిటెడ్. అయితే మనం చైనాని బాయ్కాట్ చేస్తే చైనాకి లాస్. ఓకే, ఇది నార్మల్ ఒక లేమన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటే. ఇప్పుడు యుఎస్ చూసాం అనుకోండి, 1.1 million స్టూడెంట్స్ got enrolled for the academic year 2019 alone అండి. అయితే ఇంత మంది స్టూడెంట్ కమ్యూనిటీ అన్ని దేశాల నుంచి యుఎస్ వెళ్తున్నప్పుడు ఇట్ ఈస్ అ బిగ్ చంక్ ఆఫ్ రెవెన్యూ విచ్ ఇస్ గోయింగ్ టు యుఎస్ అండి ఇన్ ద నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు ఆ పర్టికులర్ సెగ్మెంట్ ని ఇప్పుడు యుఎస్ అపోజ్ చేయటం వల్ల దే విల్ బి ఎట్ లాస్ అండి. పర్టికులర్ గా ఇప్పుడు ఇది దే ఆర్ మిక్సింగ్ టూ థింగ్స్, education and employment. Employment comes later. You can restrict the employment, but not education. If you 2018 statistics ప్రకారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కూడా అదే చెప్తోంది. విదేశీ స్టూడెంట్స్ వల్ల ఈ ఫారెన్ స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ ద్వారా $44.7 billion రెవెన్యూ అనేది యుఎస్ కి వస్తోంది ఫారెన్ స్టూడెంట్స్ వల్ల అని. అంటే క్రాంతి కుమార్ గారు, ఇప్పుడు ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాని యొక్క రిపర్కషన్స్ ఎలా ఉంటాయి, భవిష్యత్ పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఆయా దేశాలతో మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిలేషన్స్ ఎలా ఉంటాయి అన్న దాన్ని ఆలోచించకుండా ఇన్స్టెంట్ గా వచ్చే బెనిఫిట్ మీదనే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అన్న విమర్శ ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది. ఇప్పుడు తీసుకున్న ఈ ఐసీఈకి సంబంధించిన నిర్ణయం స్టూడెంట్స్ పాలసీ విషయాన్ని కూడా మనం అదే రకంగా చూడొచ్చా? అండ్ అబ్సల్యూట్లీ. ఎందుకంటే ట్రంప్ ఏంటంటే ఎప్పుడు కూడా ఎలక్షన్స్ ఒక ఫోకస్ మీదనే ప్రతి స్టెప్ తీసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తన ఎలక్షన్స్ అప్పుడు ప్రీవియస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అప్పుడు వాట్ వాజ్ హిస్ క్యాంపెయిన్ స్లోగన్, అమెరికా ఫస్ట్ అని చెప్పేసి అన్నాడు. సో ప్రతి దగ్గర ఇప్పుడు ప్రీవియస్ గా తీసుకుంటే మీరు H1 తర్వాత వర్క్ పర్మిట్స్ ఉన్నాయి కదా, లైక్ H1 వీసా కానివ్వండి, లేకపోతే L1 ఒకటి, తర్వాత J1 ఒకటి, ఈ వర్క్ పర్మిట్స్ మీద హీ హాస్ ఇంపోజ్డ్ ఎ టెంపరరీ బ్యాన్ అప్ టిల్ December 2020. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చింది మనకి స్టూడెంట్ వీసా సంబంధించి. అండ్ ప్రీవియస్ గా తీసుకున్నప్పుడు 2019 లో మనకి యాక్చువల్ గా బికాస్ ఆఫ్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ జనరలైజ్డ్ ఒక అంటే దేర్ ఇస్ సమ్ అగ్రిమెంట్ అన్నమాట విత్ ఇండియా. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మన ఇండియన్ గవర్నమెంట్ ఏమైనా మీడియేషన్ జరిపి కానీ లేకపోతే ఏమైనా ఆబ్లిగేషన్స్ వాళ్ళ ముందు పెట్టి కానీ మనం ఈ ఇష్యూని కొద్దిగా రిజాల్వ్ చేసుకునే పరిస్థితులు ఉంటాయా అట్లీస్ట్ ఈ సెమిస్టర్ కి నష్టపోయే వాళ్ళ వరకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూనివర్సిటీస్ నుంచే గవర్నమెంట్ మీద ప్రెషర్ పెరుగుతుందండి. ఎందుకనంటే ఈ ఏదైతే తీసుకొచ్చారో రూల్స్, ఇది ఏంటంటే ఇన్ పర్సన్ క్లాసెస్ ని ఎంకరేజ్ చేస్తుంది. అంటే ఎందుకనంటే ఇప్పుడు యూనివర్సిటీస్ ఇన్ పర్సన్ క్లాసెస్ పెడితేనే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూర్చొని యునైటెడ్ కింగ్డమ్స్ లో MBA చేయొచ్చు ఆన్లైన్ క్లాసెస్ త్రూ అని చెప్పేసి అంటే అన్లెస్ అండ్ అంటిల్ నాకు అది ప్రొఫెషనల్ గా యూజ్ అవుతుంది అంటే తప్ప నేను చేయను. అదే అక్కడికి వెళ్ళి చేయాలని చెప్పేసి ఓకే ఐ విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ గోయింగ్ దేర్, విజిటింగ్ దట్ ప్లేస్ అండ్ లుకింగ్ అవుట్ ఫర్ ఆపర్చునిటీస్ దేర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ఎడ్యుకేషన్. సో దీని వల్ల ఎందుకంటే అమెరికా ఇస్ అ బిగ్ డ్రీమ్ అండి. అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఒక డ్రీమ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వెతుక్కోవచ్చు అన్న ఆప్షన్ ఉంటుంది. అప్పుడు అప్లై చేసుకుంటారు యూనివర్సిటీస్ కి, లేకపోతే చేసుకోరు. ఇక్కడ కూర్చొని నేను లక్షలు అక్కడ యూనివర్సిటీస్ కి డబ్బులు కట్టాలి అని చెప్పేసి అంటే ఎంతమంది రెడీగా ఉంటారు మీరే చెప్పండి, ఉండరు కదా. So that is one of the reason where universities will get hit there. And దాంతో యూనివర్సిటీస్ ప్రెజరైజ్ చేస్తారు పొద్దున గవర్నమెంట్ ని. ఎందుకంటే ఇట్ విల్ ఇంపాక్ట్ దేర్ ఓన్ రెవెన్యూస్ కాబట్టి. సో దిస్ వుడ్ బి ఎ టెంపరరీ స్టంట్ బై డొనాల్డ్ ట్రంప్ ఓన్లీ ఫర్ దిస్ ఎలక్షన్ థింగ్.
అంతకంటే దాని తర్వాత ఏముండదు. అండ్ ఐ బిలీవ్ విత్ స్ట్రాంగ్ నెగోసియేషన్స్ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్ ఓకే వీ కెన్ డెఫినెట్లీ బార్గెన్ ఎ గుడ్ థింగ్ ఫర్ అవర్ స్టూడెంట్స్ దేర్. ఓకే, అంటే గత ఎలక్షన్స్ టైంలో ఏదైతే అమెరికన్స్ ఫస్ట్, మన ఉద్యోగాలు మన దేశీయులకి అన్న నినాదంతో ముందుకు వెళితే ఓకే అది ఉద్యోగాల విషయంలో కాబట్టి చాలా మంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, ఆయనని గెలిపించారు. బట్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల కానీ లేకపోతే మొన్న వచ్చిన H1B వీసాల బ్యాన్ కొద్ది రోజులు ఎక్స్టెండ్ చేయడం వల్ల కానీ ఎలక్షన్స్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఆ H1B వీసాల విషయంలో కూడా చాలా కంపెనీస్ ఆ విషయాన్ని వ్యతిరేకించినాయి. ఈ రోజు కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ట్రంప్ తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. డెమోక్రటిక్ రిపబ్లికన్ పార్టీలు అమెరికాకి సంబంధించిన ట్రంప్ పార్టీకి సంబంధించిన సెనేటర్లే దీన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇది ఎలక్షన్స్ గా ఎంతవరకు అతనికి కలిసి వచ్చే అవకాశం ఉండొచ్చు? ఒక రకంగా అది ట్రంప్ మిస్కాల్కులేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఎమోషనల్ గా నేను ఇష్యూస్ టేకప్ చేస్తే నాకు ఓట్స్ పడతాయని చెప్పేసి అని అనుకుంటున్నాడు. బట్ అమెరికా బీయింగ్ ఎ వెరీ ఎడ్యుకేటెడ్ సొసైటీ, సో హౌ ఫార్ దట్ వుడ్ హెల్ప్ హిమ్ అనేది నిజంగా డౌట్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు డెమోక్రాట్స్ ఏమంటున్నారు, మేము రూలింగ్ లోకి వచ్చామని చెప్పేసి అంటే వి కమింగ్ టు పవర్ వీ విల్ టేక్ బ్యాక్ ఆల్ దీస్ డెసిషన్స్ అని చెప్పేసి అంటున్నారు. సో దే ఆర్ ట్రైంగ్ టు అట్రాక్ట్ ది ఇండియన్ కమ్యూనిటీ దేర్, అండ్ నాట్ ఓన్లీ ఇండియన్ కమ్యూనిటీ బట్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. సో ఇమైగ్రెంట్స్ అందరినీ కూడా అట్రాక్ట్ చేయడానికి చూస్తున్నారు. సో ప్రీవియస్ గా చూసుకుంటే ఒక లెవెల్ వరకు కూడా ఇండియన్స్ వేర్ సపోర్టింగ్ డొనాల్డ్ ట్రంప్. ఈసారి అది ఆ షిఫ్ట్ అవుతుంది కంపల్సరీగా. సో ఆ షిఫ్ట్ అయినప్పుడు డెఫినెట్ గా ట్రంప్ విల్ హ్యావ్ టు ఫేస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ డిబాకిల్ ఇన్ ది ఎలక్షన్. అది అంతవరకు ష్యూర్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు ట్విట్టర్ లో చూస్తే కూడా ఎంతో మంది అమెరికన్స్ ఏమంటున్నారంటే మీరు ఇన్ హౌస్ ట్రైనింగ్ కి మోటివేట్ చేస్తున్నారు, ఎందుకంటే అప్పుడు అడ్మిషన్స్ అవుతాయి కాబట్టి. ఆల్రెడీ అమెరికాలో మోర్ దెన్ 1 lakh చచ్చిపోయారు ఈ కరోనా వల్ల. సో ఈ కంటెక్స్ట్ లో మీరు ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అక్కడ ఉన్న సిటిజన్స్ దే ఆర్ going, I mean, speaking against this decision of the government. Yes. ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం అమెరికాలో ఉన్న పరిస్థితుల గురించి. సో అమెరికాలో నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఈ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం మీద యుఎస్ లో ఉన్న ఎన్ఆర్ఐలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, అక్కడ మన స్టూడెంట్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు యుఎస్ నుంచి ఎన్ఆర్ఐ ప్రభాకర్ రెడ్డి గారు, వారితో మాట్లాడదాం. ప్రభాకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ ప్రభాకర్ రెడ్డి గారు, నిన్నటి నుంచి ఇండియాలో అంటే ఇండియా నుంచి వెళ్ళి అక్కడ ఉన్నత చదువులు చదువుకుంటున్న విద్యార్థులకు కానీ ఇక్కడ ఉన్న వారి తల్లిదండ్రులకు కానీ ఇప్పుడు ఒకటే టెన్షన్, ఏంటి మా పిల్లల్ని అక్కడ నుంచి పంపించేస్తారా, ఎప్పుడు పంపించేస్తారు, 10 రోజుల్లో కోర్సు షిఫ్ట్ చేసుకోకపోతేనో యూనివర్సిటీ చేంజ్ చేసుకోకపోతేనో వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేస్తే తిరిగి వెళ్లే పరిస్థితులు ఉన్నాయా? ఈ కన్ఫ్యూజన్ అంతటికి మీరేమన్నా ఒక క్లారిటీ ఇవ్వగలరా? నిజంగా అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయండి? సో ఇది మండే ఈవినింగ్ ఐస్ అంటే ఈ ఫారిన్ స్టూడెంట్స్ ని డీల్ చేసే ఒక సంస్థ ఇచ్చిందనమాట ఈ స్టేట్మెంట్. అంటే అఫ్ కోర్స్ ఇక్కడ అమెరికాలో సిచ్యుయేషన్ నా ఇంట్లో కూడా నా పాప నా కూతురు కూడా ఇప్పుడు అంటే అఫ్ కోర్స్ షీ ఈజ్ అమెరికన్ సిటిజన్స్, షీ గోస్ టు స్కూల్స్. సో చాలా ఫ్లూయిడ్ సిచ్యుయేషన్ ఉంది. Even businesses and schools and life, everything is in fluid situation. ఈ నేపథ్యంలో వెలువడిన ఈ స్టేట్మెంట్ అంటే ఈ ఫారిన్ స్టూడెంట్స్ డీల్ చేసే ఒక సంస్థ నిజంగా అది మనము ఎవరిని బ్లేమ్ చేద్దామంటే అది బ్లేమ్ గేమ్ ఏం కాదు. ఐ థింక్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కి ఇప్పుడున్న ఈ ప్రజెంట్ గవర్నమెంట్ గానీ ఎవరికి గానీ ఒక ఐడియా లేదు, కులంకసమైన ఐడియా లేదు. సో ఖచ్చితంగా క్లాసెస్ అనేది ఫాల్ సెమిస్టర్ అంటారు. సెమిస్టర్ అంటే సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యే సెమిస్టర్ ఫాల్ అంటారు. ఫాల్ సెమిస్టర్ లో ఏ కాలేజ్ లో ఎవరైనా ఫారిన్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఆ కాలేజెస్ గానీ కంప్లీట్ గా ఆన్లైన్ కోర్సెస్ స్విచ్ అయితే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళు ఆ కంట్రీనే వదిలేయాలి, ఎందుకంటే వాళ్ళకు వీసా ఎక్స్టెండ్ చేయరు. స్టూడెంట్ వీసా అనేది అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి దే హ్యావ్ టు లీవ్, అదర్వైజ్ దే డిపోర్ట్. దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్. దేర్ ఇస్ అ స్మాల్ ఆప్షన్ ఇచ్చారు ఒకటి, ఏమని, ఒకవేళ హైబ్రిడ్ క్లాసెస్ అంటే ఎక్కడన్నా ఆన్లైన్ ప్లస్ ఇన్ పర్సన్ క్లాసెస్ ఏమన్నా ఉంటే వాటికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, వాళ్ళు ఉండొచ్చు అనేది ఒక క్లాజ్ పెట్టారు. సో అది పక్కన పెడితే అసలు విషయం ఏంటంటే అసలు ఏ యూనివర్సిటీ గానీ ఏ కాలేజ్ గానీ
ఎవరు గాని ఇంతవరకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. వాళ్ళకి ఒకటే ఉంది, ఆన్లైన్ క్లాసులు చేయగలుగుతాము, చేస్తాము అనేదే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ దే హావ్ బీన్ డూయింగ్ లాస్ట్ సెమిస్టర్ చేశారు. సో కాబట్టి ఒక్కసారి డెసిషన్ తీసుకున్న తర్వాత అమెరికన్ గవర్నమెంట్ ఉన్న సిచ్యుయేషన్ కి, పాండమిక్ ఇప్పుడు కూడా పెరుగుతూ పోతుంది ఇంకా కేసెస్ అన్ని. సో I think whatever decision they took, they are not going to take back. So probably students అందరికి కూడా అది అసనిపాతం లాగానే ఉంటుంది ఈ యొక్క సిచ్యుయేషన్. దిస్ ఇస్ అ పాండమిక్ సిచ్యుయేషన్, ఇట్స్ నాట్ ద గవర్నమెంట్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ. సో దీంట్లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లేకంటే అయితే ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పినట్లు మళ్ళీ డెసిషన్ మీద బ్యాక్ స్టెప్ వేసే అవకాశం లేదు. ట్రంప్ గవర్నమెంట్ చాలా మొండి పట్టి ఉంది అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు మీరు అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులకి ఈ ఫాల్ సెమిస్టర్ కి ఆన్లైన్ లో అప్లై చేసుకున్న విద్యార్థులకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? అంటే వాళ్లే మెడబట్టి గంటే బదులు మీరే ముందు వెళ్ళిపోండి అని చెప్తారా, లేకపోతే ఇంత కష్టపడి అన్ని అడ్డంకులు ఎదుర్కొని అమెరికా దాకా వచ్చారు కాబట్టి ప్రోగ్రామ్ షిఫ్ట్ చేసుకోనో లేకపోతే కాలేజ్ ని ట్రాన్స్ఫర్ పెట్టుకోనో కష్టమైన నష్టమైన ఇక్కడే ఉండండి అని సజెస్ట్ చేస్తారా? సో నా అనుభవం ప్రకారం అయితే ఐ థింక్ ఐ వుడ్ సజెస్ట్ టు లీవ్ దిస్ కంట్రీ. ఓకే, నేనంతే. ఎందుకంటే సపోజ్ ఇఫ్ ది ఎనీ అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు ఈ కంట్రీలో ఉన్న అడ్మినిస్ట్రేషన్, ఐస్ సంస్థలు ఒకవేళ వాళ్ళు రీడెసిషన్ వాళ్ళు ఏమన్నా సడలింపు చేయకపోతే అప్పుడు మనం ఇల్లీగల్ అయినప్పుడు తర్వాత చాలా కష్ట నష్టాలకు, అంటే మళ్ళీ మనం అమెరికాకి ఎంట్రీ కావాలనుకున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇల్లీగల్ అయినప్పుడు. సో వన్స్ యూ లూజ్ ద వీసా వెన్ యు ఆర్ నాట్ లీవింగ్ ఇన్ 60 days, ఇప్పుడు టైం ఏదో ఒక టైం పీరియడ్ ఇస్తారు, 30 to 60 days ఇస్తారు. అంత లోపల నీకు నువ్వే పోకపోతే I think you become illegal. Instead of that, I think it is better to leave the country. I think I know లక్షలు పెట్టినట్టున్నారు. ఆల్మోస్ట్ ₹1 కోటి, ₹1.5 కోటి దాకా పెట్టినట్టున్నారు ఫీజులు కొంతమంది. ఒక సెమిస్టర్ కనీసం అంటే 25 లక్షల నుంచి 30 లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసినంత వరకు కొంతమంది, I think my friends, they are paying 30 lakhs per semester. అంటే ఒక 6 నెలలకే 30 లక్షలు 35 లక్షలు పే చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఏది ఏమైనా సిచ్యుయేషన్ మన వైపు, అంటే ప్రభుత్వం ఏమి, అంటే ట్రంప్ గవర్నెన్స్ అంటే ఏమి డెసిషన్ తీసుకుంటుందా, రీడెసిషన్ తీసుకుంటా అనేది బదులు కానీ ప్రిపేర్ కావడం మంచిది. వెళ్ళిపోయి అక్కడ క్లాసులు, ఆన్లైన్ క్లాస్, నా ఫ్రెండ్స్ 2 పిల్లలు ఆల్రెడీ హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళిద్దరు they decided to take online classes in the fall semester. Already తీసుకున్నారు. మా 2 పిల్లలు, నా ఫ్రెండ్స్ పిల్లలు 2 ఉన్నారు, ఆల్రెడీ దే ఆర్ దేర్. సో ఉన్న పిల్లలు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది. అంటే ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్ట్రిక్ట్ డెసిషన్, దట్ ఇస్ ద ఓన్లీ ఫర్మ్ యాక్షన్, దేర్ ఇస్ నో అదర్ వే, అంటే వెళ్ళిపోవడమే మంచిది. అయితే ప్రభాకర్ గారు, ఇప్పుడు ఒకవేళ అక్కడ నుంచి ఈ ఫాల్ సెమిస్టర్ వరకు వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యి ఆన్లైన్ ఎగ్జామ్స్ కి అటెండ్ అయితే నెక్స్ట్ వచ్చే మళ్ళీ సెమిస్టర్ కి వీళ్ళకి మళ్ళీ పర్మిషన్స్ ఉంటాయా యుఎస్ కి వచ్చి ఇన్ పర్సన్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి? దాని మీద ఏమన్నా ఐసీఈ క్లారిటీ ఇస్తుందా? ఇంతవరకు ఇవ్వలేదండి. ఐ థింక్ వాళ్ళకి స్టూడెంట్స్ కే తెలియాలి కొద్దిగా, అంటే ఎందుకంటే ఐ థింక్ దే హ్యావ్ నాట్ చాక్డ్ అవుట్ ఎనీ మొడాలిటీస్ ఆన్ దట్, దే డిడ్ నాట్ స్పీక్. బట్ ఒకటండి, వెరీ సింపుల్, ఈ పాండమిక్ సిచ్యుయేషన్ లో స్టూడెంట్స్ మామూలుగా ఒక సెమిస్టర్ స్కిప్ చేసి మళ్ళా పోయి వస్తూ పోతూ ఉంటారు. ఒక స్టూడెంట్ వీసా అనేది ఒక యూనివర్సిటీ మీద ఆధారపడి ఉంటది. సో ఇన్ క్లాసెస్ లేనప్పుడు, బయట పోయినప్పుడు మళ్ళా రావడానికి ఐ థింక్ అదే క్లాస్ వాళ్ళకి అయిపోతే అది మళ్ళా వాళ్ళు వీసాకి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఎస్, దట్ ఈస్ ద ఆల్ ప్రొసీజర్. మళ్ళా కొంతమంది డెనయల్స్ ఉంటాయేమో, తెలీదు. డిపెండ్స్ ఆన్. ఓకే రైట్ ప్రభాకర్ గారు, ఫైనల్ గా ఒకటి చెప్పండి. ఇప్పుడు ఈ చర్చ మొత్తానికి కారణం ఎక్కడ మొదలైందంటే కరోనా నుంచి మొదలైంది. ఇప్పుడు అమెరికాలో కరోనా చాలా వరస్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, చాలా వల్నరబుల్ గా ఉంది కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వైపు యూనివర్సిటీలు కూడా మొగ్గు చూపుతున్నాయి. మేము రోజు టీవీలో చూస్తున్నాం చాలా చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయనేది. మీరు ఇప్పుడు అక్కడ ఉంటున్నారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో అసలు కరోనాకి సంబంధించి ఎలాంటి సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయి? బయట మనం ఒక యూనివర్సిటీకి వెళ్ళి ఒక 100 మంది కూర్చోనో ఒక 50 మంది కూర్చోనో క్లాసుల్లో ఆఫ్లైన్ లో అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అక్కడ? ఆ పరిస్థితులు అందుకు సహకరిస్తాయా?
ఆఫ్లైన్ ఛాన్సెస్ నా కూతురు న్యూయార్క్ లో ఉంది, NYU స్కూల్. ఐ థింక్ దే డిసైడెడ్ నాట్ టు కండక్ట్ ఎనీ స్కూల్స్, ఎనీ ఆఫ్లైన్ క్లాసెస్ ఇంతవరకు డిసిషన్ తీసుకోలేదు. నాకు నిన్నటి వరకు కూడా మాకు సమాచారం ఉన్నంత వరకు న్యూయార్క్ సిటీలో ఏ స్కూల్స్ కానీ ఇన్ క్లాస్ ఉండవు, ఆన్లైన్ అనేది డిసైడ్ చేసేసినారు. సో నేను ఇంకా కొంతమంది నా దగ్గర కూడా కొంతమంది స్టూడెంట్స్ కొంతమంది పని చేస్తారు, వాలంటీర్స్ గాను, వాళ్ళు కూడా ఐ థింక్ దే ఆర్ ఆల్రెడీ డెలివరీ యూనివర్సిటీ అని మా పక్కనే ఉంది, కొంచెం దూరంలో ఉంది. వాళ్ళు కూడా దే డిక్లేర్డ్ జస్ట్ a few days ago that they are going to take in-house classes, college campus classes. But I don't think ఇప్పుడు 4-5 రోజుల నుంచి సిచ్యుయేషన్ వేరుగా ఉంది. జూలై మాసం నుంచి ఐ థింక్ ఈవెన్ న్యూయార్క్, న్యూ జెర్సీలో కూడా మళ్ళీ నేను రాత్రే న్యూస్ చూస్తున్నాను. ఇప్పుడు ఈ మళ్ళీ కేసులు పెరగడానికి కారణము ఈ రీఓపెన్ చేయడమే. రీఓపెన్ అంటే స్టూడెంట్స్ యూనివర్సిటీస్ ఆర్ ద వర్స్ట్ ప్లేసెస్ టు గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఏది బీచ్ కు పోయినట్లు అనుకోండి. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ థింక్ lot of the government and lot of the states, they are thinking about stop it. Even though 10 రోజుల ముందు ఉన్న సిచ్యుయేషన్ వేరు. 10 రోజుల ముందు exactly 10 days ago lot of universities are considering online కాకుండా in campus తీసుకున్నాం అనుకుంటున్నారు. ఏదో 2 weeks పెడదాము కాలేజ్, 2 days వీక్ లో పెడదాము, 3 days ఆఫ్ ఇద్దాము, క్లాస్ రూమ్ కుదిద్దాము అందరిని అంటే అట్లా అనుకున్నారు. కానీ ఐ డోంట్ థింక్ ఆల్ అన్ని ప్రిమిటివ్ స్టేజ్ లోనే ఉండిపోయినా ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది. ఏది ఇప్పుడు ఏదైతే ఈ మండే మీరు ఏదైతే అనుకున్నారో ఎగ్జాక్ట్లీ సేమ్ ఆల్ ద స్కూల్స్ ఆర్ రీథింకింగ్. సో ఇంక్లూడింగ్ హార్వర్డ్, ఎవ్రీబడి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ రెడ్డి గారు, మాతో పాటు ఈరోజు జాయిన్ అయ్యి అక్కడున్న పరిస్థితి ఏంటి, నిజంగానే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఎలాంటి భవిష్యత్ పరిణామాలు ఉండబోతాయన్న దాని మీద మాతో పాటు డిబేట్లో జాయిన్ అయినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ప్యానెల్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా. సో అమెరికా తీసుకున్న తాజా నిర్ణయాలు, ట్రంప్ తీసుకున్న ధోరణి అనేది కేవలం రాజకీయ పరమైన లబ్ధిని పొందే విధంగా మాత్రమే, ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూని దృష్టిలో పెట్టుకుని మాత్రమే తీసుకున్న నిర్ణయాలే తప్ప దీనివల్ల అమెరికా కూడా ఆర్థికంగా చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. అమెరికన్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ పాలసీ కింద తీసుకున్న ఈ నిర్ణయం అనేది అక్కడున్న యూనివర్సిటీలు కూడా సమ్మతించవు. స్టూడెంట్స్ నుంచి, యూనివర్సిటీల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో మరి చూడాలి ట్రంప్ దీని మీద పునరాలోచిస్తారా, దీనిలో ఇప్పుడు వచ్చిన కొత్త నిబంధనల్లో మళ్ళీ ఏమైనా సడలింపులు ఇస్తారా అనేది. ఏది ఏమైనా ఇప్పటికే 40% పైగా భారతీయ విద్యార్థులు వందే భారత్ మిషన్ ద్వారా ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుని అమెరికా నుంచి ఇండియాకి వచ్చేసిన నేపథ్యంలో మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్లాలనుకుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఆన్లైన్ వైపే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారా లేకపోతే వారి భవిష్యత్తుకి ప్రాధాన్యత ఇస్తారనేది ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్. లేకపోతే అమెరికా ఏ రకమైన నిర్ణయాలకైనా వెనుకాడే పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి మనమే ఆలోచించి ముందడుగు వేయాలి. దీని మీద భారత ప్రభుత్వం కూడా ఖచ్చితమైన ఒక నిర్ణయాలు తీసుకొని కార్యాచరణతో ముందుకు వెళ్ళకపోతే చాలా మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇంటూ ఐ న్యూస్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది.